మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్నటువంటి ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్తతో అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా ఆక్వా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, వర్షాకాలం చెరువులు ఆరబెట్టుకోవడానికి తగిన సమయం ఉండదు, ఏం చేయాలి? నిజమే, వేసవి కాలంతో పోల్చుకుంటే వర్షాకాలంలో వర్షాల మూలంగా అలాగే సన్లైట్ యొక్క సదుపాయం మూలంగా సరిగ్గా లేకపోవడం వలన చెరువులు ఆరబెట్టుకోవడానికి సమయం ఉండదు అనమాట, సరిగ్గా ఎండవు అనమాట. కానీ ఈ ఎండబెట్టడం లేదా ఆరబెట్టడం అనేటువంటి ప్రక్రియ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ, ఒక ప్రముఖమైనటువంటి ప్రక్రియ. నెక్స్ట్ క్రాప్, నెక్స్ట్ పంట సక్సెస్ఫుల్గా సాగాలంటే ఇది ఖచ్చితంగా ఎండబెట్టాలి, చేయాలి. ఎందుకంటే ఎండబెట్టడం అనేటువంటి ప్రక్రియ ద్వారా చెరువులో ఉన్నటువంటి హానికరమైనటువంటి పరాన్నజీవులు, వ్యాధులకి కారణమైనటువంటి పరాన్నజీవులు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధులు ఉంటాయి, అవి కూడా దానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు కూడా ఈ ఎండబెట్టడం ద్వారా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల వెక్టార్స్, వైరస్ వ్యాధుల్ని సంక్రమణకు కారణమైనటువంటి వెక్టార్స్ ఉంటాయి అన్నమాట. స్నేయిల్స్ అని, క్రాబ్స్ అని, ఇలాంటి రకరకాల ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి రకరకాల జీవులు ఉంటాయి అన్నమాట. వీటన్నిటి యొక్క లైఫ్ సైకిల్ డిస్కంటిన్యూ అవడం వలన, అంటే అవి కూడా కొంతవరకు నశించడం వలన ఈ వైరస్ వ్యాధులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందన్నమాట. అంతేవిధంగా సాయిల్ ఆక్సిడేషన్కి గురవడం ద్వారా అందులోంచి మళ్ళీ మినరల్స్ అందుబాటులోకి వచ్చి నెక్స్ట్ క్రాప్లో ఫైటోప్లాంక్టన్ ఉత్పత్తికి దారితీస్తుంది అన్నమాట. అదేవిధంగా బాటమ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి టాక్సిక్ గ్యాసెస్, H2S గ్యాస్ కానీ, అమోనియా గ్యాస్ కానీ, లేదంటే మీథేన్ గ్యాసెస్ కానీ, ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ విడుదల తగ్గుతుంది అనమాట నెక్స్ట్ క్రాప్లో ఇలా ఎండబెట్టడం ద్వారా. అదేవిధంగా సర్వైవల్ రేట్, నెక్స్ట్ స్టాక్ చేయబోయేటువంటి రొయ్య పిల్లల యొక్క సర్వైవల్ రేటు కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రక్రియను మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఆ విధమైనటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే రెయిన్స్ పడడం, వర్షాలు కురవడం ఇలాంటి ప్రక్రియ. కానీ 7 నుంచి 10 రోజులు లేదా 15 రోజుల పాటు ఎండబెడితే దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కానీ మరి ఏం చేయాలి అంటే, బాటంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలు, తినగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థం, అలాగే గుల్ల కొట్టగా మిగిలిపోయినటువంటి ఎగ్జోస్కెలిటల్ పార్ట్స్ అని, తర్వాత ఆల్గే, డెడ్ ఆల్గే, చనిపోయినటువంటి వృక్షఫ్లవకాలు, జంతు ఫ్లవకాలు బాటంకి చేరి అదంతా ఒక స్లడ్జ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ స్లడ్జ్ లాంటి మెటీరియల్ని, ఈ బురద లాంటి ఈ స్లడ్జ్ లాంటి మెటీరియల్ని మాన్యువల్గా తొలగించి గట్టు మీద వేయటం. తర్వాత నెక్స్ట్ ఆ సాయిల్ యొక్క టైప్ని బట్టి లైమ్ని అప్లై క్విక్ లైమ్ని లేదంటే నార్మల్ లైమ్ని అప్లై చేసుకోవడం చేయాలన్నమాట. సుమారుగా 100 కేజీల నుంచి 150 కేజీలు, 200 కేజీలు పర్ ఎకరానికి అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లోరినేషన్ కూడా ఒక ప్రక్రియ అనమాట. ఈ క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, హానికరమైన సూక్ష్మక్రిములు నశించిపోవడం జరుగుతుంది అనమాట. ఈ క్లోరినేషన్ తర్వాత అందులో అన్ని బ్యాక్టీరియా నశించిపోతాయి. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఉపయోగపడేటువంటి సూక్ష్మక్రిముల్ని అందులోకి ప్రవేశపెట్టాలి. వేటి ద్వారా అంటే ప్రొబయోటిక్స్ అనేటువంటి ఒక రకమైన ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ లాంటి బ్యాక్టీరియాతో కూడినటువంటి సూక్ష్మక్రిములు అంటారు. వీటిని ప్రొబయోటిక్స్ రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని అప్లై చేయడం ద్వారా మనకి వాటర్లో ఉపయోగపడేటువంటి సూక్ష్మక్రిములు హానికరమైనటువంటి సూక్ష్మక్రిముల కంటే డామినెంట్గా పెరుగుతాయి. తద్వారా డిసీజ్ కారణమైనటువంటి సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గి ఉపయోగపడేటువంటి సూక్ష్మక్రిముల యొక్క సంఖ్య అధికంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా డిసీజెస్ రాకుండా ఈ ప్రొబయోటిక్స్ ద్వారా మనం కొంచెం చెరువుని సక్సెస్ఫుల్గా కల్చర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం రైనీ సీజన్లో కూడా కొంచెం డిసీజెస్ రాకుండా కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, 50 DOC తర్వాత ఫీడ్ వేసిన 30 నిమిషాలకి రొయ్యలు ఎగురుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అడిగారు. మనం ఫీడ్ సప్లై చేసిన తర్వాత అక్కడికి రొయ్య అది బాటంకి చేరుకుంటుంది అనమాట. ఆ ఫీడ్ పెల్లెట్స్ బాటంకి చేరుకోవడం జరుగుతుంది. అలా చేరుకున్నటువంటి ప్రాంతానికి రొయ్యలు కూడా అధిక సంఖ్యలో చేరుకొని మేతని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ గ్రౌండ్ ఏమంటారంటే ఫీడింగ్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాము. సో ఆ ఫీడింగ్ గ్రౌండ్ అనేది చెరువు అంతా యూనిఫామ్గా ఉండకపోవచ్చు, మేత అన్ని చోట్లకి సమానంగా విస్తరించకపోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ ఫీడ్ అనేది విస్తరిస్తుంది. సో కాబట్టి ఒకే ప్లేస్కి ఈ రొయ్యలు అధికంగా చేరుకోవడం, ఆ చేరుకున్నటువంటి రొయ్యల మధ్యన ఒక కాంపిటీటివ్ వాతావరణం ఉండడం, వాటి మధ్యన ఘర్షణ వాతావరణం ఉండడం, ఇలాంటి ప్రత్యేక పరిస్థితి వలన అక్కడ బాటమ్ అనేది డిస్టర్బెన్స్కి గురవుతుంది. సో ఆ బాటంలో కనుక మీథేన్ గ్యాసెస్, అమోనియా గ్యాసెస్ లేదంటే H2S గ్యాసెస్ పెరిగిపోయి ఉంటే అవి కొంచెం అధికంగా ఆ సమయంలో అధికంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం. అలా అధికంగా రిలీజ్ అవుతున్నటువంటి గ్యాసెస్
అవి వాటిని ఇరిటేట్ చేస్తాయి అన్నమాట. అలా ఇరిటేట్ చేయడం వల్ల అవి ఒకసారిగా జంప్ చేయడం, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలని, బిహేవియర్ క్యారెక్టర్స్ని ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి దీని అర్థం ఏంటంటే బాటమ్ కండిషన్ బాగలేదు, లేదంటే వాటర్ పారామీటర్స్, వాటర్లో ఉన్నటువంటి బాటమ్ వాటర్లో ఉన్నటువంటి అమోనియా ఎక్కువగా ఉందేమో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఒకసారి బాటమ్ని చెక్ చేయండి, అమోనియాని టెస్ట్ చేయించండి, జియోలైట్ వాడి చూడండి, బాటమ్కి అప్లై చేసి చూడండి జియోలైట్ని. అదేవిధంగా మేబీ మీరు వాడే మేతలో కూడా తేడా ఉందేమో, ఆ మేతను కూడా ఒకసారి మార్చి చూడండి. దాన్ని బట్టి వచ్చేటువంటి మార్పు చేర్పుల్ని గమనించి మనం తర్వాత స్టెప్లో మనం చూడవచ్చు. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, జ్యూస్ ఇస్తున్నాము అయినా ప్లాంక్టన్ రాలేదు, ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు. జ్యూస్ అంటే బెల్లంతో ఫెర్మెంట్ చేసినటువంటి బెల్లంతో ఫెర్మెంట్ చేసినటువంటి జ్యూస్ అనుకుంటున్నాను. అది ఇచ్చినా కానీ రావట్లేదని అడుగుతున్నారు. ప్లాంక్టన్ రావాలంటే కొన్ని మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ మినరల్స్ అంటే, ఒకటి నైట్రోజన్ సోర్స్. ఆ నైట్రోజన్ సోర్స్ మనం ఏ రూపంలో ఇస్తామంటే యూరియా రూపంలో ఇస్తాం, లేదా అమోనియా రూపంలో ఇస్తాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లోరోఫిల్ తయారవ్వాలన్నా, ఫైటోప్లాంక్టన్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్ దానిలో తయారు చేసుకోవాలన్నా ఈ యూరియా అనేది, అందులో ఉన్న నైట్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫాస్ఫరస్, ఇది కూడా వాటికి ఎనర్జీ సోర్స్ అన్నమాట. ఇది కూడా ఉండాలంటే మనం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఫాస్ఫరస్ని ఇస్తాం. నైట్రోజన్ ఫాస్ఫరస్ యొక్క కాంబినేషన్ ఒక స్పెసిఫిక్ రేషియోలో ఉండాలన్నమాట. అలా లేకపోతే ఏం జరుగుతుందంటే బ్లూ గ్రీన్ ఆల్గే బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. వీటిని 7:1 లేదా 10:1, అంటే ఓన్లీ తక్కువ పర్సెంట్ ఏమో ఫాస్ఫరస్ ఉండాలి. సో ఈ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్లో మనం అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవే కాకుండా మరొకటి ఏంటంటే హార్డ్నెస్, వాటర్ యొక్క హార్డ్నెస్, అంటే కాల్షియం, మెగ్నీషియం. ఈ కాల్షియం, మెగ్నీషియంని మనం ఏ రూపంలో అప్లై చేస్తామంటే డోలమైట్ అనేటువంటి కెమికల్ మనకు దొరుకుతుందన్నమాట. ఈ డోలమైట్ అప్లై చేసిన అందులో మనకు కావాల్సినంత మెగ్నీషియంని, కావాల్సినంత కాల్షియంని వాటర్లో చేర్చవచ్చు అన్నమాట. ఇది ఫైటోప్లాంక్టన్లో క్లోరోఫిల్ బాగా తయారవడానికి, సెల్ వాల్స్ బాగా పనిచేయడానికి పనిచేస్తుంది అనమాట. సో ఇది వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉందో చెక్ చేసి దాన్ని బట్టి ఇంత డోలమైట్ వాడండి అని చెప్తాం. ఎంత అంటే సుమారుగా ఒక 50 ఎకరానికి ఒక 25 కేజీల నుంచి 50 కేజీలు డోలమైట్ వాడండి అని చెప్తాం. అదేవిధంగా సిలికాన్ అని ఒక ఎలిమెంట్ ఉంటుందన్నమాట. ఈ సిలికాన్ అనేది వాటర్లో ఇవి డయాటమ్స్ అనేవి ఉంటాయి, చాలా చిన్నవి. ఈ డయాటమ్స్ జూ ప్లాంక్టన్ పెరగడానికి ఉపయోగపడుతుంది, జూ ప్లాంక్టన్కి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ డయాటమ్స్ అనేవి ఉపయోగపడేటువంటి ఒక ఫైటోప్లాంక్టన్. ఇవి పెరగాలంటే వాటికి సిలికాన్ కావాలన్నమాట. సో ఈ సిలికేట్స్ రూపంలో మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఈ సిలికేట్స్ లేకపోతే అవి అభివృద్ధి చెందాం అన్నమాట, సిలికాన్. అదేవిధంగా అంతేకాకుండా ఐరన్ కావాలి, పొటాషియం కావాలి, తర్వాత మ్యాంగనీస్ కావాలి, తర్వాత మైక్రో మినరల్స్ అయినటువంటి జింక్, కోబాల్ట్, తర్వాత బోరాన్, ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనకు ఉపయోగపడేటువంటి ఫైటోప్లాంక్టన్ అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే వాటర్ క్వాలిటీని చెక్ చేయించాలి. సో హార్డ్నెస్ ఎంత ఉంది, తర్వాత రకరకాల ఎలిమెంట్స్ ఎంత మోతాదులో ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తే దాన్ని బట్టి మనం డోలమైట్ని ఎంత అప్లై చేయాలి, యూరియాని ఎంత అప్లై చేయాలి, ఫాస్ఫరస్ని ఎంత అప్లై చేయాలి, సూపర్ ఫాస్ఫేట్ని ఎంత అప్లై చేయాలనేది రఫ్గా ఎస్టిమేట్ వేసి ఇస్తామన్నమాట. ఇలా చేయడం అనేది ఒక పాత ప్రక్రియ. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో బ్యాలెన్స్డ్గా తయారు చేసినటువంటి ఈ రకరకాల న్యూట్రియంట్స్, పోషకాలతో కూడినటువంటి మిక్సర్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. వాటిని ఎకరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళే డోస్ రాసి ఉంచుతారన్నమాట. దాన్ని అప్లై చేసినట్టయితే మనం మంచి ఫలితాలు అనేది మనం చూడొచ్చు అన్నమాట. కానీ అది అప్లై చేసే టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మంచి టెంపరేచర్ ఉండాలి, సూర్యరశ్మి బాగా మంచి సఫిషియెంట్గా ఉండాలి. అదేవిధంగా ఆక్సిజన్ కూడా తగిన విధంగా ఉండాలి. ఇది సుమారుగా ఎప్పుడంటే 9 నుంచి 10 గంటలు దగ్గర నుంచి 9-10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు మంచి ఆప్టిమమ్ టైం అన్నమాట, దానికి సూటబుల్ టైం. ఆ టైంలో మనం అప్లై చేస్తే వాటికి సరిపడేటువంటి ఆక్సిజను, టెంపరేచరు సూటబుల్గా ఉండి ఆ కెమికల్స్ బాగా పనిచేసి దాని ద్వారా ఫైటోప్లాంక్టన్ అనేది అభివృద్ధి చెందుతుంది. మరో రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, చెరువులో నీరు బ్లూ కలర్లో ఉంది, ఎల్లుండే పిల్ల వేయాలి అని చెప్పేసి అడిగారు. సో బ్లూ కలర్లో ఉండడానికి కారణాలు మేబీ మీరు అప్లై చేసినటువంటి కెమికల్స్ మూలంగా రావచ్చు, లేదంటే వాటర్లో పెరిగేటువంటి బ్లూ గ్రీన్ ఆల్గేలో కొన్ని రకాల స్పీసీస్ డామినెంట్గా పెరగడం వలన
ఈ ఆసిలిటోరియా అనే ఒక స్పీసీస్ ఉంటుంది, మైక్రోసిసిస్ అనే ఒక స్పీసీస్ ఉంటుంది. ఇలా చాలా రకాల నాస్టా కనాబినా ఇలా రకరకాల స్పీసీస్ ఉంటాయి. వాటిల్లో కొన్ని స్పీసీస్ మాత్రమే డామినెంట్గా పెరగడం వల్ల కొంచెం బ్లూయిష్ కలర్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఫైటోప్లాంక్టన్ ఒక రకమైనటువంటి బ్లూ గ్రీన్ ఆల్గే పెరగటం వలన అది బ్లూ కలర్లోకి వచ్చిందా, లేదా మీరు అప్లై చేసినటువంటి కెమికల్స్ వలన బ్లూ కలర్ వచ్చిందా అనేది వాటర్ని చెక్ చేస్తే కానీ, అక్కడికి వచ్చి చూసి చెక్ చేస్తే కానీ మనకి ఒక అవగాహన రాదన్నమాట. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రొబయోటిక్స్ అప్లై చేయడం ద్వారా కొంచెం మంచి వాతావరణాన్ని వాటర్లో మనం పెంచవచ్చు అనమాట. సో ప్రొబయోటిక్స్ వాడి చూడండి, కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, వాటర్ టెస్ట్ చేసేటప్పుడు నీటిని ఎలా సేకరించాలి? వాటర్ టెస్టులు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాటర్ టెస్టులు చేయడం ద్వారా రాబోయే సమస్యల్ని ముందుగానే పసిగట్టవచ్చు అనమాట. కల్చర్ పీరియడ్లో రాబోయే సమస్యల్ని ముందుగానే పసిగట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా రెగ్యులర్గా వాటర్ టెస్టులు చేయడం ద్వారా మనకి మంచి ఉపయోగకరం అన్నమాట. సో ఇది ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్ వాటర్ టెస్ట్ చేయడం అనేది రెగ్యులర్గా. ఇది చేయాలంటే ఈ మధ్యకాలంలో మనకి రకరకాల కిట్స్ అందుబాటులో ఉన్నాయి. చెరువు దగ్గరే మనం చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలైనోమీటరు, తర్వాత pH మీటరు, తర్వాత అమోనియా, ఇలాంటి కొన్ని రకాల కిట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. వీటన్నిటి ద్వారా మనం చెరువు దగ్గరే చేయొచ్చు అన్నమాట. కాబట్టి వాటిని క్యాలిబ్రేట్ చేసి పక్కగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. లేదంటే రాంగ్ రీడింగ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం జనరల్గా ఏం చేస్తామంటే బాటిల్లో తీసుకెళ్ళి ల్యాబ్కి ఇస్తాం అనమాట. ల్యాబ్కి ఇస్తే ఆ ల్యాబ్లో వాళ్ళు చెక్ చేసి మనకి ఇస్తారు. సో అలా ఇచ్చేటప్పుడు వాటర్ని మనం కలెక్ట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. అది ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది ముందు తెలుసుకోవాలి. బాటిల్ అనేది కొంచెం నీట్గా స్టెరైల్ బాటిల్ అయి ఉంటే, అంటే కొంచెం పెస్టిసైడ్స్ వాడిందో లేదా ఇంకో దానికి వాడిందో కాకుండా మంచి క్లీన్ బాటిల్ అయ్యి ఉండాలన్నమాట. ఈ క్లీన్ బాటిల్లోకి వాటర్ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఏ ప్రాంతం నుంచి తీసుకోవాలంటే ఇన్లెట్ దగ్గర, అవుట్లెట్ దగ్గర, 4 కార్నర్స్లో చెరువులోని నీటిని మనం ఒక బకెట్లో కలెక్ట్ చేసి దానిలో నుంచి తీసుకోవచ్చు. అదొక పద్ధతి. తర్వాత మనం అమోనియాని చెక్ చేస్తున్నప్పుడు, అమోనియాని చెక్ చేయాలనుకున్నప్పుడు బాటంలో ఉన్నటువంటి వాటర్ని, ఫీడింగ్ గ్రౌండ్ ఎక్కడ ఉందో, మేత ఎక్కడైతే వేస్తున్నామో ఆ ప్రాంతంలో బాటంలో ఉన్నటువంటి వాటరు, ఆ బాటం డిస్టర్బ్ అవ్వకుండా వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏ టెస్ట్ని టార్గెట్గా పెట్టుకుని మనం చేస్తున్నాం, కలెక్ట్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకుని చేయాలన్నమాట. అమోనియాని టార్గెట్గా పెట్టుకుని వాటర్ శాంపిల్ని కలెక్ట్ చేసినట్టయితే పాండ్ బాటంలో ఉన్నటువంటి వాటర్ని, ఫీడింగ్ గ్రౌండ్ ఎక్కడ ఉందో, మేత ఎక్కడైతే వేస్తున్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాండ్ బాటం డిస్టర్బ్ అవ్వకుండా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హార్డ్నెస్, ఆల్కలినిటీ ఇలాంటివి అయితే 4 కార్ల నుంచి వాటర్ బకెట్లో తీసుకుని మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా, అలాగే ఆక్సిజన్ని మనం చెక్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ చెక్ చేయాలి, ఈవినింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఇలా pH అయితే 2 పూట్ల చెక్ చేయాల్సి ఉంటుంది. టెంపరేచర్ని మనం మార్నింగ్, ఈవినింగ్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని పారామీటర్స్ని 2 పూట్ల చేయాల్సి ఉంటుంది. అమోనియా అయితే 4 రోజులకు ఒకసారి లేదా 5 రోజులకు ఒకసారి అమోనియాని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలా పారామీటర్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మనం అమోనియా టార్గెట్ అయితే ఒక రకంగా ఒక ప్లేస్లోంచి కలెక్ట్ చేస్తాము. లేదంటే ఆల్కలినిటీ, హార్డ్నెస్ని అయితే మామూలుగా జనరల్గా కలెక్ట్ చేస్తాం అన్నమాట. దీనికి ఇది ఏదైనా కానీ ఒక స్టెరైల్ బాటిల్, ఒక క్లీన్ బాటిల్లోకి కలెక్ట్ చేసుకోవాల్సి. ఇలా కలెక్ట్ చేసినటువంటి వాటర్ శాంపిల్ని, బాటిల్ని ఎండలో వేడెక్కిపోయేలా ఉంచకుండా కొంచెం కూల్ కండిషన్లో ల్యాబ్కి చేరేలా చూడాలన్నమాట. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని ల్యాబ్కి పంపించేటువంటి వాటర్ని కలెక్ట్ చేసి కొంచెం మంచి కండిషన్లో ల్యాబ్కి చేర్చినట్టయితే వచ్చే రిజల్ట్స్ కూడా కొంచెం క్వాలిటీ రిజల్ట్స్, పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏదైనా మంచిది మనం చెరువు దగ్గరే కిట్స్ ద్వారా ఒక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే, ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే వీటిని కంపేర్ చేసుకుని ఏది కరెక్ట్ కొంచెం యావరేజ్గా మనకు అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.